వెల్కమ్ టు మై ఛానల్. మనం డిగ్రీ ప్రవేశాలు, పీజీ ప్రవేశాలు మరియు డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్స్, డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి ఏ కోర్సులు ఉన్నాయి, దీనికి సంబంధించి కొన్ని సంగతులు తెలుసుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ వ్యవసాయ కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాల గురించి తెలుసుకుందాం. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ మరియు పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, సిద్దిపేట ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉమ్మడిగా వ్యవసాయ ఆధారిత డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసినాయి. బైపీసీ స్ట్రీమ్ కింద బీఎస్సీ ఆనర్స్, బీటెక్, బీబీఎస్సీ అండ్ బీఎఫ్ఎస్సీ ప్రోగ్రాంలు ఉన్నాయి. వీటిలో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ సీట్లు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రికల్చరల్, వెటర్నరీ, హార్టికల్చర్ కాలేజీల్లో ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. తెలంగాణ ఈఏపీ సెట్ 2024 ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్స్ ఇస్తారు. ప్రొఫెసర్ జయశంకర్, శ్రీ కొండా లక్ష్మణ్ వర్సిటీల పరిధిలో ఒక్కదానిలో 40% సీట్లు, పివి నరసింహారావు వర్సిటీ పరిధిలో 20% సీట్లు గ్రామీణ రైతు కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ప్రత్యేకించారు. మొత్తం మీద 85% సీట్లను స్థానికులకు కేటాయించారు. ఆసక్తి గల తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ల భర్తీకి విడిగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇందులో ఈ ప్రోగ్రాంలో, డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. బీటెక్, బీఎస్సీ ఆనర్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇందులో ఒక్కో ప్రోగ్రాం వ్యవధి 4 ఏళ్ళు. రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కేటగిరీలో సీట్లు ఉన్నాయి. తెలంగాణ ఈఏపీ సెట్ 2024 ర్యాంక్ ఆధారంగా ఈ భర్తీ నిర్వహిస్తారు. ఇందులో బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంగారెడ్డి, కందిలోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో మొత్తం 29 సీట్లు, 20 రెగ్యులర్ అయితే 9 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఉన్నాయి. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అయితే నిజామాబాద్ రుద్రూర్లోని కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ ల్యాండ్ టెక్నాలజీ మొత్తం 15 సీట్లు ఉన్నాయి. ఇందులో ఫార్మర్స్ కోటా కింద 10, రెగ్యులర్ 10, సెల్ఫ్ ఫైనాన్సింగ్ 5 ఉన్నాయి. బీఎస్సీ ఆనర్స్ అయితే హైదరాబాద్ సైఫాబాద్లోని కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్లో మొత్తం 42 సీట్లు ఉన్నాయి. వీటిలో 37 రెగ్యులరు, 5 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయి. 3 ఏళ్ల డిప్లొమా అయితే అభ్యర్థుల కోసం అదనంగా 8 రెగ్యులర్ సీట్లు కూడా కేటాయించారు. దీనికి అర్హత ఏంటి అంటే ఏదైనా బోర్డు నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్ కానీ 12వ తరగతి కానీ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈ ఈఏపీ సెట్ ర్యాంకు కూడా సాధించి ఉండాలి. వయసు డిసెంబర్ 31, 2024 నాటికి అభ్యర్థులకు 17 నుంచి 20 ఏళ్ల మధ్యలో ఉండొచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 25, దివ్యాంగులకైతే 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఈ ఫార్మర్స్ కోటాలో రిజర్వేషన్ సీట్లను అప్లై చేసుకోవాలనుకుంటే అభ్యర్థులు గ్రామీణ రైతు కుటుంబాలకు చెందిన వారే ఉండాలి. తల్లిదండ్రుల పేరు మీద, అభ్యర్థి పేరు మీద కానీ కనీసం 1 ఎకరం భూమి ఉండి గ్రామీణ పాఠశాలల్లో కనీసం 4 ఏళ్ళు చదివి ఉంటే బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ ప్రోగ్రాంలో రూరల్ కోటా కింద అప్లై చేసుకోవాలంటే కూడా గ్రామాల్లో 4 ఏళ్ళు చదివి ఉండాలి. అదే బీఎస్సీ ఆనర్స్ చూస్తే ప్రోగ్రాం వ్యవధి 4 ఏళ్ళు. అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, హార్టికల్చర్ విభాగాలు ఉన్నాయి. పీజేటీఎస్ఏయు పరిధిలో రాజేంద్ర నగర్, అశ్వారావుపేట, పొలాస, పాలెం, వరంగల్ అర్బన్, సిరిసిల్ల, ఆదిలాబాద్, తోర్నాల అగ్రికల్చర్ కాలేజీల్లో మొత్తం 615 రెగ్యులర్ సీట్లు ఉన్నాయి. 227 సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు ఉన్నాయి. సైఫాబాద్ కమ్యూనిటీ సైన్స్ కాలేజీలో 38 రెగ్యులర్ సీట్లు, 5 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయి. ఎస్కేఎల్టీఎస్హెచ్యు పరిధిలోని రాజేంద్ర నగర్, మోజర్గా, మల్నాల్ హార్టికల్చర్ కాలేజీల్లో మొత్తం 200 రెగ్యులర్ సీట్లు ఉన్నాయి. 34 సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు ఉన్నాయి. బీటెక్ చూస్తే ప్రోగ్రాం వ్యవధి 4 ఏళ్ళు. స్పెషలైజేషన్ ఫుడ్ టెక్నాలజీ, పీజేడీటీఎస్ఏయు
పరిధిలో కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో 25 రెగ్యులర్ సీట్లు, 5 సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు ఉన్నాయి. అట్లానే బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కానీ కమ్యూనిటీ సైన్స్ కానీ తీసుకుంటే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ప్రోగ్రాంలో 20% సీట్లని ఐకార్ కోటా కింద ప్రత్యేకించారు. వీటిని సియుఈటి ఐకార్ యూజీ 2024 ఎగ్జామ్ స్కోర్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా ఐకార్ భర్తీ చేస్తుంది. బీవీఎస్సీ అండ్ ఏహెచ్ ప్రోగ్రాం వ్యవధి 5.5 ఏళ్ళు. ఈ ప్రోగ్రాంలో వెటర్నరీ సైన్స్ ప్రధాన విభాగం పీవీఎస్ఆర్ టీవీయు పరిధిలోని రాజేంద్రనగర్, కోరుట్ల, మామునూర్ వెటర్నరీ సైన్స్ కాలేజీల్లో మొత్తం 184 సీట్లు ఉన్నాయి. బీఎఫ్ఎస్సి ప్రోగ్రాం వ్యవధి 4 ఏళ్ళు. ఈ ప్రోగ్రాంలో ఫిషరీ సైన్స్ ప్రధాన విభాగం పీవీఎస్ఆర్టీ వియు పరిధిలోని పెబ్బేర్ ఫిషరీ సైన్స్ కాలేజీలో 88 సీట్లు. నెల్లూరు జిల్లా ముతుకూర్ ఫిషరీ సైన్స్ కాలేజీలో 11 సీట్లు ఉన్నాయి. దీనికి అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్ 12వ తరగతి తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ అండ్ ఏహెచ్ ప్రోగ్రాంల ప్రవేశానికి ఇంటర్ స్థాయిలో ద్వితీయ శ్రేణి మార్కులు తప్పనిసరి. అభ్యర్థులందరూ మామూలుగా తెలంగాణ ఏపీ ఏఈ సెట్ 2024 ర్యాంక్ సాధించి ఉండాలి. బీఎస్సీ ఆనర్స్, బీటెక్, బీఎఫ్ఎస్సి ప్రోగ్రాముల్లో చేరాలంటే వీళ్ళ వయసు డిసెంబర్ 31, 2024 నాటికి 17 నుంచి 22, అదే ఎస్సీ ఎస్టీ అయితే 25, దివ్యాంగులు అయితే 27 మధ్యలో ఉండాలి. బీవీఎస్సీ అండ్ ఏహెచ్ ప్రోగ్రాంలో చేరాలంటే అదే జనరల్ అభ్యర్థులకైతే 17 నుంచి 25, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 ఏళ్ళ మధ్య వయసు ఉండాలి. ఎవరైతే ఇలాంటి డిఫరెంట్ కోర్సులు చేసి డిఫరెంట్గా పోస్టులని గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్గా కావచ్చు, సక్సెస్ఫుల్గా ఎదగాలి అని అనుకున్న వాళ్ళు వీటిని తప్పకుండా చేయండి. ఈ దరఖాస్తు జనరల్ అభ్యర్థులకైతే 1800, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 900. రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఆగస్టు 17. www.pjtsu.cdu.in ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఈ సమాచారము మీ జీవితంలో ఒక వాల్యూ యాడ్ చేయాలి. మీరు సక్సెస్ఫుల్గా ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.